మనం త్రాగే నీరు, పీల్చుకునే గాలి, వాడే మొబైల్ ఫోన్స్, ఎక్కడో దూరాన ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, ఈవెన్ మన శరీరం కూడా మ్యాటర్తోనే నిర్మించబడ్డాయి. మన చుట్టూ ఉన్న ప్రతిదీ మ్యాటర్తోనే నిర్మించబడిందని చెప్పుకున్నాం. కానీ అసలు మ్యాటర్ అంటే ఏంటి? ఎందుకు వాటర్ ఫ్లో అవ్వగలుగుతున్నప్పుడు రాళ్ళు మాత్రం చాలా హార్డ్గా ఉంటున్నాయి? గాలి ఎందుకు ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది? మన ముందు వీడియోస్లో అసలు కెమిస్ట్రీ అంటే ఏంటి అని బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే ఈ వీడియోలో మన ఎవ్రీడే లైఫ్లో ఇంత కీ రోల్ ప్లే చేస్తున్న మ్యాటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ యూనివర్స్ని నిర్మించిన ఒక ఫిజికల్ సబ్స్టెన్స్నే సైంటిస్టులు మ్యాటర్ అని పిలిచారు. అయితే ఆ సబ్స్టెన్స్ కొంత స్పేస్ని ఆక్యుపై చేయాలి, అలానే ఆ సబ్స్టెన్స్ ఫిజికల్గా వేరే ఆబ్జెక్ట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. అప్పుడే దాన్ని మ్యాటర్ అనగలం. సింపుల్గా చెప్పాలంటే ఎనీథింగ్ విచ్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్. కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, మన కంటికి కనిపించని గాలి కూడా మ్యాటరేనా అని. అవును, గాలి కూడా మ్యాటరే. ఎందుకంటే గాలి కూడా కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. అలానే మనం 2 బెలూన్స్ని తీసుకొని వాటిలో ఒక దానిలో గాలిని నింపి ఆ రెండింటి బరువు చూస్తే గాలితో నిండి ఉన్న బెలూన్ కొంత బరువు ఉంటుంది గాలితో నింపని బెలూన్తో పోలిస్తే. సో ఎయిర్కి కూడా మాస్ ఉంది, అలానే కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఎయిర్ కూడా మ్యాటరే. మన ముందు వీడియోస్లో మ్యాటర్ అనేది యాటమ్స్ అనే టైనీ పార్టికల్స్తో బిల్డ్ అయి ఉంటుందని చెప్పుకున్నాం. కానీ ఈ యాటమ్ కూడా కొన్ని టైనీ పార్టికల్స్తో నిర్మించబడింది. ఆ పార్టికల్స్నే మనం ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అన్నాం. యాటమ్ యొక్క సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. ఇక్కడే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. యాటమ్ యొక్క మ్యాక్సిమం మాస్ అంతా ఈ న్యూక్లియస్ దగ్గరే ఉంటుంది. ఎలా అయితే మన సోలార్ సిస్టంలో ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ తిరుగుతాయో, అలానే ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి. అయితే ఇక్కడ అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ యాటంలో ఎక్కువ శాతం ఎంటీ స్పేసే ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఇలా ఎంటీ స్పేస్ ఉన్న యాటమ్స్తో బిల్డ్ అయినప్పుడు సాలిడ్స్ ఎందుకని అంత హార్డ్గా ఉంటాయని. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాటి గురించి మనం ముందు వీడియోస్లో మాట్లాడుకుందాం. అయితే వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిపల్షన్. మన ఫింగర్పై ఉండే ఎలక్ట్రాన్స్ అండ్ ఆ సాలిడ్పై ఉండే ఎలక్ట్రాన్స్ మధ్య జరిగే రిపల్షన్ వల్లనే మనం ఆ హార్డ్నెస్ని ఫీల్ అవుతాం. అయితే దీని గురించి మనం తర్వాత డీప్గా మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే మ్యాటర్ అనేది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ వాటి మధ్య ఇంటరాక్ట్ అయ్యే ఫోర్సెస్. బేసిక్గా ఈ మ్యాటర్ అనేది 3 స్టేట్స్లో ఉంటుంది. అవే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఈ పార్టికల్స్ మధ్య ఉండే ఇంటరాక్షన్ బట్టి, అలాగే వాటి మూమెంట్ బట్టి అది ఏ స్టేట్ అనేది డిసైడ్ చేస్తాం. సాలిడ్స్, ఇందులో పార్టికల్స్ అనేవి చాలా క్లోజ్గా ఉంటాయి, అందువల్ల అవి ఫ్రీగా మూవ్ అవ్వలేవు. ఇందులో పార్టికల్స్ అవి ఉన్న పొజిషన్లోనే జస్ట్ వైబ్రేట్ అవుతాయి అంతే. సో ఈ రీజన్స్ వల్ల సాలిడ్స్ ఎప్పుడు ఒక ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్ని కలిగి ఉంటాయి. అండ్ నెక్స్ట్ లిక్విడ్స్, ఇందులో కూడా పార్టికల్స్ అనేవి క్లోజ్గానే ఉంటాయి, కానీ సాలిడ్స్లో లాగా జస్ట్ వైబ్రేషన్స్ మాత్రం చేయడం కాకుండా కొంతవరకు మూవ్ అవ్వగలవు. అందువల్లనే లిక్విడ్స్ ఫ్లో అవ్వగలుగుతున్నాయి. సో అందుకే లిక్విడ్స్కి ఒక ఫిక్స్డ్ షేప్ అంటూ ఉండదు, కానీ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. లైక్ మనం వాటర్ని ఏ కంటైనర్లో పోస్తున్నాం అనే దాని మీద బేస్ చేసుకొని దాని షేప్ ఉంటుంది, కానీ ఏ కంటైనర్లో పోసినప్పటికీ వాటర్ యొక్క క్వాంటిటీ మారదు కదా. అండ్ నెక్స్ట్ వన్ గ్యాసెస్. ఇందులో సాలిడ్స్ అండ్ లిక్విడ్స్తో కంపేర్ చేస్తే పార్టికల్స్ అనేవి చాలా దూరంగా ఉంటాయి. సో అవి ర్యాపిడ్గా అన్ని డైరెక్షన్స్లో మూవ్ అవుతాయి. అందువల్లనే గ్యాసెస్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి. ఇక్కడ మనం ఈ 3 స్టేట్స్లోనూ గమనించవలసింది ఏంటంటే మ్యాటర్లో ఉండే పార్టికల్స్ అనేవి ఎప్పుడూ మూవ్ అవుతూనే ఉంటాయి. మనం ఎప్పుడైతే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తామో అప్పుడు ఈ పార్టికల్స్ యొక్క మోషన్ అనేది పెరుగుతుంది. పార్టికల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. లైక్ మనం ఐస్ని హీట్ చేసినప్పుడు పార్టికల్స్ ఫ్రీగా మూవ్ అవడం వల్ల సాలిడ్ ఐస్ లిక్విడ్లో కన్వర్ట్ అవుతుంది. ఇంకా ఎక్కువ హీట్ చేస్తే ఆ వాటర్ పార్టికల్స్ అనేవి ఫర్దర్గా స్టీమ్లోకి కన్వర్ట్ అయిపోతాయి. సో అల్టిమేట్గా పార్టికల్ యొక్క మోషన్ చేంజ్ అవ్వడం వల్ల మ్యాటర్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి చేంజ్ అవుతుంది. జనరల్గా మనం ఎప్పుడు 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించే మాట్లాడుకుంటాం, కానీ సైంటిస్టులు ఇంకొక 4th ఇంపార్టెంట్ స్టేట్ని కూడా డిస్కవర్ చేశారు. అదే ప్లాస్మా. మ్యాటర్ అనేది చాలా హై ఎనర్జీని గెయిన్ చేసినప్పుడు ఆ మ్యాటర్లో ఉండే యాటమ్స్ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి యాటమ్స్ నుంచి సెపరేట్ అయిపోతాయి. ఇలా సెపరేట్ అయిపోయిన ఎలక్ట్రాన్స్ అన్నీ కలిసి ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ మ్యాటర్ని ఫామ్ చేస్తాయి. దాన్నే మనం ప్లాస్మా అంటాం. లైక్ ఉరుములు ప్లాస్మా స్టేట్లోనే ఉంటాయి.
సూర్యుడు మోస్ట్లీ ప్లాస్మా స్టేట్లోనే ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యూనివర్స్లో చాలా వరకు మ్యాటర్ అంతా ప్లాస్మా స్టేట్లోనే ఉంటుంది. ఈవెన్ మనకు కనిపించే నక్షత్రాలు చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీని ఉత్పత్తి చేసే ప్లాస్మా స్టేట్లోనే ఒక పెద్ద స్పియర్స్ లాంటివి. చాలా సంవత్సరాల వరకు సైంటిస్టులు అందరూ మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు కంప్లీట్గా డిఫరెంట్ అని అనుకున్నారు. అలాంటి టైంలోనే ఐన్స్టీన్ తన E=mc² ఈక్వేషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఈక్వేషన్ చాలా క్లియర్గా మ్యాటర్ అండ్ ఎనర్జీ ఒకదానికొకటి డీప్గా కనెక్ట్ అయి ఉన్నాయని ప్రూవ్ చేసింది. సర్టెన్ కండిషన్స్లో మ్యాటర్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. లైక్ మన సూర్యుడు కూడా తనలో ఉన్న మ్యాటర్ని న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తున్నాడు. నిజంగా ఈ డిస్కవరీ అయితే మోడర్న్ సైన్స్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పొచ్చు. మనం మ్యాటర్ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం కాబట్టే కొత్త మెడిసిన్స్ని, ఎలక్ట్రానిక్స్ని కనిపెట్టగలుగుతున్నాం. ఎలక్ట్రిసిటీని హ్యూజ్ అమౌంట్లో జనరేట్ చేయగలుగుతున్నాం. కెమిస్ట్రీ అనేది మ్యాటర్ ఎలా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి చేంజ్ అవుతుందో చెప్తుంది. ఫిజిక్స్ మ్యాటర్ ఎలా బిహేవ్ చేస్తుందో చెప్తుంది. బయాలజీ లివింగ్ మ్యాటర్ గురించి చెప్తుంది. అల్టిమేట్గా మ్యాటర్ అనేది సైన్స్కి ఫౌండేషన్ లాంటిది. సో ఈ వీడియో ద్వారా మీరు మ్యాటర్ గురించి కొంత నాలెడ్జ్ని గెయిన్ చేశారని అనుకుంటున్నాను. సో మేము కెమిస్ట్రీ మీద అప్లోడ్ చేసే నెక్స్ట్ వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.